నమస్తే. నేను మీ అశ్విని కుమార్. రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద లేకపోతే ఓటర్స్ లిస్టుని పట్టుకున్నట్టుగా, దొంగ ఓటర్లందరినీ కూడా పట్టుకున్నట్టుగా హడావిడి చేసి ఎట్లాగైనా సరే మోడీని ఇరకాటంలో పెట్టాలి, పట్టుకున్నాను ఒక తప్పు అని చాలా హంగామా గత 10 రోజులుగా సృష్టిస్తున్నాడు. వేరే ఒక కోణం కూడా ఉంది. ఈ వంకతో ఒక అన్రెస్ట్ భారతదేశంలో ఒకటి క్రియేట్ చేయాలి, ఎక్కడికక్కడ అల్లర్లు చేయాలి, ఇలా అక్రమంగా కూడా దొంగోట్లు ఏం చేస్తున్నారని నిరూపిద్దామని రాహుల్ గాంధీ ఆలోచన. ఎలక్షన్ కమిషన్ అక్కడ రైడ్ చేసింది, ఇక్కడ రైడ్ చేసింది, ఇవన్నీ చెప్పుకుంటూనే ఆయన మొత్తం కూడా గత 3 రోజులుగా మీడియాకి ఎక్కుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్ళకి చాలా విషయాలు తెలియాలి. ఎందుకంటే అబద్ధపు ప్రచారం చాలా తొందరగా వెళ్ళిపోతుంది జనాల్లోకి నిజం తెలిసేలోగా. 2014లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తుంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వం అపాయింట్ చేసిన ఈసీ వారణాసి వెళ్ళి అక్కడ బీజేపీ దీనికి సంబంధించిన ఆఫీస్ మీద రైడ్ చేశారు, సీజ్ కూడా చేశారు. ఏం సీజ్ చేశారంటే క్యాంపెయిన్ మెటీరియల్ని సీజ్ చేశారు. అంటే అప్పుడు అసలు ఆయన్ని ప్రచారానికి వెళ్ళనీయటానికి కూడా ఎక్కడ ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వలేదు. వారణాసిలో బీజేపీ అభ్యర్థి అయిన మోడీని కనీసం ర్యాలీలు కూడా చేసుకుంటానికి పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి, డెమోక్రసీ గురించి నీతులు చెప్తోంది. చాలా క్లియర్గా ఒక విషయంతో అర్థమవుతుంది మనకి. ఆంధ్రప్రదేశ్ కానీ ఢిల్లీ ఈ 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో, ఢిల్లీలో, కేరళ, పంజాబు, ఒడిస్సా, హిమాచల్ ప్రదేశ్, అట్లాగే తెలంగాణ, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, వీటన్నిటిలో కూడా నాన్ ఎన్డీఏ పార్టీసు అధికారంలో ఉన్నాయి. ఒక 231 లోక్సభ స్థానాలు ఈ రాష్ట్రాల కింద ఉన్నాయి. మరి వీటన్నిటిలో కూడా ఎలక్షన్ కమిషను పోల్ బౌండ్ ఆఫీసర్స్ కింద పోల్ డ్యూటీలో వేసింది ఎవరిని? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. మరి వీళ్ళందరూ ఏమన్నా మ్యానిపులేట్ చేశారా, దొంగ ఓటర్లకి హెల్ప్ చేశారా అనే అనుమానాన్ని బీజేపీ కొత్తగా లేవనెత్తుతోంది. ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ ఓట్ చోరీ కొత్త స్లోగన్ ఒకటి తీసుకొని వచ్చాడు రాహుల్ గాంధీ తెర మీదకి. ఈ ఓట్ చోరీ ఎప్పటి నుంచో, జవహర్లాల్ నెహ్రూ టైం అప్పటి నుంచే జరుగుతున్న సంగతి ఆయన ప్రజలకు వివరించట్లేదు. 1,000 ముందు చూపిస్తే 3,000 ఆయన వైపు, ఆయన వంశం వైపే తిప్పు ఉంటున్నాయి. అంతెందుకు, సోనియా గాంధీకి 1983 దాకా భారతదేశపు పౌరసత్వం, సిటిజన్షిప్ తీసుకోలేదు. కానీ 1980లోనే ఆమె పేరు ఓటర్స్ లిస్టులోకి ఎలా ఎక్కింది అన్నది రాహుల్ గాంధీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఓట్ చోరీ కిందకి రాదా అని. ఈ రాహుల్ గాంధీ బ్యాలెట్ పేపర్ కావాలి, ఈవీఎంలు బ్యాన్ చేయాలి, ఇవంటూ గొడవ చేస్తున్నారు. ఒకసారి ఆయన తండ్రి రాజీవ్ గాంధీ 1989లో బ్యాలెట్ పేపర్స్ అన్నిటినీ కూడా లూట్ చేసి అమేథీ లోక్సభలో రీఎలెక్ట్ అవ్వటం కోసం, అందరికీ తెలుసు ఎట్లా బ్యాలెట్ పేపర్ బాక్సులు లూట్ చేశారో 89లో అమేథీ నియోజకవర్గంలో. దాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా వీళ్ళు మొత్తం ఈ ఓట్ చోరీల గురించి మాట్లాడుతున్న నాయకులందరూ కూడా చూస్తే మనం రాయ్బరేలీ నుంచి తీసుకుంటే, రాయ్బరేలీలు, అలాగే ప్రియాంక పోటీ చేసిన వాయనాడ్, ఇవన్నీ నియోజకవర్గాలు చెప్పే ముందు ప్రస్తుతానికి ప్రపంచంలో బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురు కనబడతారు. ఒకటి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపు, ఎక్కడా కూడా నరేంద్ర మోడీ ఆయనకి తలొగ్గట్లేదని. 2 ఆసిమ్ మునీర్ అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు ఆపరేషన్ సింధూర్ తర్వాత. 3వది రాహుల్ గాంధీ. వీళ్ళందరూ ఈగోస్ క్రష్ అయిపోయినాయి, అందరూ ఓడిపోయిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మెస్అప్ అయింది, నరేంద్ర మోడీతో అన్నది మర్చిపోతున్నారు, బాగా ఫ్రస్ట్రేషన్లో కనబడుతున్నారు. ఇంకా వీళ్ళ ఓట్ చోరీల గురించి మాట్లాడితే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాడు. ఎందుకంటే రాయ్బరేలీ నియోజకవర్గంలో చూసుకుంటే రాహుల్ గాంధీ అక్కడ గెలిచారు. మొత్తం 2 లక్షల పైన అక్కడంతా కూడా దొంగ ఓట్లు ఇవన్నీ కూడా బయటపడినాయి.
డూప్లికేట్ ఓట్లే 19,512, ఫేక్ అడ్రస్ల మీద 71,000 ఓటర్స్ బయటపడ్డారు. అట్లాగే 15,000 పైన మిక్స్డ్ హౌస్ హోల్డ్ ఉన్నవాళ్ళు, 92,000 ఓటర్సు మాస్ ఎడిషన్ ద్వారా యాడ్ అయ్యారు. మరి దీనికి రాహుల్ గాంధీ ఏమన్నా రాజీనామా చేస్తాడా అన్నది ఆయనే చెప్పాలి. ఇంకా ప్రియాంక వాద్రా అయితే బస్సుల్లో ఆ రోజు ఈసీ మీద ఓట్ చోరీ అంటూ కూడా పెద్ద ర్యాలీ నిర్వహించి అడావిడి చేసిన ప్రియాంక వాద్రా పోటీ చేసిన వాయనాడ్ నియోజకవర్గం చూసుకుంటే 93,000 పైన డౌట్ఫుల్ ఓటర్స్ ఉన్నారు. ఇంకా సార్ ప్రాసెస్ అక్కడ మొదలవ్వలేదు. కానీ 20,000, అందులో 93,000లో 20,000 డూప్లికేట్ ఓటర్సు, 17,450 అసలు ఫేక్ అడ్రస్లు, 4,246 ఓటర్స్ అయితే మిక్స్డ్ హౌస్ హోల్డ్స్తో ఉన్నారు. 51,000 మాస్ ఎడిషన్ మీద ఓటర్స్ని యాడ్ చేశారు. మరి ప్రియాంక వాద్రా కూడా రాజీనామా చేస్తుందా? ఆమె చెప్పాలి. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో 2 సార్లు యోగి గెలిచాడు, మళ్ళీ కూడా బీజేపీ గెలిచేట్టు కనబడుతోంది అక్కడ. అఖిలేష్ యాదవ్ కూడా సమాజ్వాదీ పార్టీ అర్థమైంది ఆయనకి అక్కడ ఉత్తరప్రదేశ్లో ఇంకా ప్రజలు తిరస్కరిస్తున్నారని. ఆయన కూడా రాహుల్ గాంధీతో జతకట్టాడు ఎలక్షన్ కమిషన్ మీద ఓట్ చోరీ అని. ఆయన పోటీ చేసిన కనోజీ నియోజకవర్గంలో అయితే 2,91,000 డౌట్ఫుల్ ఓటర్సు, అందులో 16,000 డూప్లికేట్ ఓటర్సు, 1,53,000 అయితే ఫేక్ అడ్రస్లతో ఉన్నారు. 25,770 మిక్స్డ్ హౌస్ హోల్డ్స్తో, 74,000 మంది మాస్ ఎడిషన్తో. ఆయనకు వచ్చిన విక్టరీ మార్జిన్ 1,70,000. అక్కడ మనకి 2,91,000 అయితే దాదాపు ఫేక్గానే కనబడుతుంది. దీనికి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేస్తాడనేది ప్రజలకు వివరించాలి ఆయన. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నదంతా కూడా ఎందుకు గోల్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓటర్స్ థెఫ్ట్ అనేది వాళ్ళ జమానా నుంచే జరుగుతున్నది. వాళ్ళు అప్పటి నుంచే చేసుకుంటూ వస్తూ వచ్చారు. దాన్ని మర్చిపోయి డింపుల్ యాదవ్ గురించి అఖిలేష్ యాదవ్ నియోజకవర్గం చెప్పాను. ఇంకా డింపుల్ యాదవ్ పోటీ చేసిన మెయిన్పూరిలో 2,55,000 డౌట్ఫుల్ ఓటర్స్ ఉన్నారు. అందులో 14,000 డూప్లికేట్ ఓటర్సు, 1,76,000 అయితే ఫేక్ అడ్రస్లతో, 16,000 ఓటర్స్ మిక్స్డ్ హౌస్ హోల్డ్స్తో, 49,000 మాస్ ఎడిషన్తో. ఆమెకు వచ్చిన విక్టరీ మార్జిను 2,21,000. సో డింపుల్ యాదవ్ కూడా రాజీనామా చేస్తుందనేదంతా కూడా ఇవి చెప్పాలి. వెస్ట్ బెంగాల్లో అయితే ఒక్కొక్క నియోజకవర్గం తీస్తుంటే ఆశ్చర్యపోయే మొత్తం ఫేక్ కానీ ఆధార్ కార్డ్స్ కానీ ఓటర్స్ లిస్టు బయటపడుతుంది. ఎస్ఐఆర్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది వెస్ట్ బెంగాల్లో కూడా. సో ఇంకా అక్కడెన్ని సంచలన విషయాలు బయటపడతాయో వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ కూటమి నాయకులు వీళ్ళందరూ కలిసి ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పే ఎలక్షన్ కమిషన్ మీద మోడీ మీద ఓట్ చోరీ అని చెప్తున్నారు తప్ప వాళ్ళు తీసుకొచ్చిన ఒక్క ఎలిగేషన్ మీద కూడా ఎక్కడ కూడా సాక్ష్యాలు లేవు. వాళ్ళు బయటపడతారనే, దొంగలు బయటకు వస్తారనే తప్ప వాళ్ళ భయం ఎక్కడా కూడా బీజేపీ గురించి కానీ లేకపోతే మోడీ గురించి కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నది భారతదేశ ప్రజలకు అర్థమైంది, కోర్టులకు అర్థమైంది, ఎలక్షన్ కమిషన్కి కూడా అర్థమైంది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా ఎలక్షన్ కమిషను, ఈవీఎం ఇవన్నీ మానేసి ఆయన భారతదేశ ప్రజలు ఎందుకు మోడీ వైపు చూస్తున్నారన్నది అర్థం చేసుకున్న రోజు కనీసం ఆయన ఇంకొన్నిసార్లనే ఎంపీగా గెలిపిస్తారు. లేదంటే ఖచ్చితంగా 2029లో గుడ్ బై రాహుల్ అని మాత్రం భారతదేశ ప్రజలు ఖచ్చితంగా ఆయన తిరస్కరిస్తారు. థ్యాంక్ యూ.